ఒక యవనస్తుడికి కారు యాక్సిడెంట్ అయితే వాడి కాలు ఏదో కారణాల చేత నడవలేని పరిస్థితికి వచ్చాడు. 13 సంవత్సరాలు టీనేజ్ బాయ్. ఎప్పుడూ ఇంటి దగ్గర వరండాలో అలాగే కూర్చునేవాడు. ఒక క్రైస్తవ సహోదరి వాడిని ప్రేమించి ఎన్నో పరీక్షలు చేయించి ఆసుపత్రి ఖర్చులను భరించి పంపించింది. 1 సంవత్సరం వరకు ఆసుపత్రిలో చికిత్స పొందాక ఈ సహోదరి దగ్గరికి వచ్చాడు ఆఫీస్లోకి. అమ్మా, మీరు చేసిన సహాయం బట్టి ఇప్పుడు నేను వీల్ చైర్లో లేను, కాళ్ళ మీద నడుస్తున్నాను, నాకు అన్ని రకాల చికిత్స వచ్చింది. ఈ సిస్టర్ పాప అందరికీ చెప్పుకుంది, నా జీవితంలో నేను చేసిన గొప్పతనం ఈ యొక్క కాళ్ళు లేని వాడికి కాలు ఇచ్చాను, నడవగలుగుతున్నాడని. ఒక ఆమె అడిగింది, అమ్మ మరి ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? ఒక 10 సంవత్సరాల వరకు చెప్పుకుంది. ఆ యొక్క వికలాంగుడికి యాక్సిడెంట్లో కాలిపోయిన వాడికి కాళ్ళు వచ్చాయి, వాడు నడుచుకుంటూ వచ్చిన ఆఫీసులో థ్యాంక్స్ చెప్పాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ సహోదరి తలదించుకుని ఏం చెప్పిందో తెలుసా? చాలా విచారం, నడవగలిగాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక నేరస్తుడుగా. నేను వాడికి ఎలా నడవాలో నేర్పించాను, కానీ ఎక్కడికి నడవాలో నేర్పించలేదు. తల్లిదండ్రులారా, ఎంప్లాయీస్, ఈ ప్రపంచం స్వాతంత్ర్యం అంటే ఎలా నడవాలో నేర్పించడమే అనుకుంటున్నారు. ఎలా నడవాలో నేర్పించడమే కాదు, స్కూల్స్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ చర్చ్ ఎక్కడికి నడవాలి, వాట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్, అది తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే యేసయ్య చెప్తాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా యొద్దకు రండి. ఈరోజు వస్తావా? ఏ సాతాను స్వాధీనంలో ఉన్నా నీకు విడుదల కలుగు చేస్తాడు యేసయ్య. సర్వశక్తిమంతుడని యేసయ్య నిన్ను ఎదుర్కొంటాడు, నీకు విడుదల చేస్తాడు.